హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఎప్పుడు సలాడ్ లాగా తినాలంటే బోర్ కొట్టేస్తుంది కదా, దాన్ని వెరైటీగా సలాడ్ని అప్పల్లాగా తినేద్దామా? సో వెల్కమ్ టు మీ సలాడ్ అప్పలు అదిరేటి రుచుల్లో. ఇప్పుడే చూసేద్దాం రండి. సలాడ్ అప్పల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. గ్రీన్ క్యాప్సికము, రెడ్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లి తరుగు, క్యాలీఫ్లవర్ తరుగు, మొక్కజొన్న స్వీట్ కార్న్ తరుగు, వైలెట్ క్యాబేజ్ తరుగు, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, శనగపిండి, బియ్యపిండి, కార్న్ఫ్లోరు, కారం, పసుపు, ఉప్పు, బ్రకోలీ. ఇది స్వీట్ కార్న్ ఒక గుప్పెడు నిండా తీసుకున్నాను. ఇదిగోండి ఉల్లిపాయ కొంచెం చాలు, గ్రీన్ చిల్లీస్ కొద్దిగా, ఒక 1 టీ స్పూన్ అల్లం తరుగు, అల్లం కంటే కొంచెం ఎక్కువ 2 టీ స్పూన్స్ వెల్లుల్లి తరుగు. ఇది గ్రీన్ క్యాప్సికము, ఇది ఎల్లో క్యాప్సికము, ఇది రెడ్ క్యాప్సికము, అండ్ ఇదిగోండి క్యారెట్, వైలెట్ క్యాబేజ్, క్యాలీఫ్లవర్. పసుపు వేసేస్తున్నాను. దీనికి సరిపడా ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. 1/2 టీ స్పూన్ కారము, 3 టీ స్పూన్స్ నిండుగా శనగపిండి, బియ్యపిండి 3 టీ స్పూన్స్, కార్న్ఫ్లోర్ 3 టీ స్పూన్స్. ఈ 3 ఈక్వల్, ఎంతన్నా తీసుకోండి, ఈక్వల్గా తీసుకోండి. ఉప్పు వేసేసినాము, ఇంకొంచెం ఉప్పు పడుతుంది, నేను చూసి వేసుకుంటాను. ఇలా బ్రకోలీ కూడా వేసేస్తున్నాను. సో ఇన్ని అయినాయండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోండి. అవసరమైతే కొన్ని వాటర్ యూజ్ చేయండి. ముద్ద పిండి అయినట్టు రావాలి. దీనిలో మీకు ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే వాటర్ పడుతుందేమో అనిపిస్తుంది. ముందే గబగబా పోసేయకండి, ఎందుకంటే ఈ కూరగాయల్లోంచి వచ్చే వాటర్ ఉంటుంది, అది సరిపోతుంది మనకి. ఒక్కసారి ఉప్పు చూసుకోండి. ఇదిగోండి ఇట్లా అయిన తర్వాత నాకు కొంచెం ఇంకా బైండింగ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఏం కలుపుతారు చెప్పండి? గోధుమ పిండి కలపండి, సూపర్ బైండింగ్ అవుతుంది. ఒక చుక్క నీళ్ళు పోయలేదండి నేను, వెజిటబుల్స్లో ఉన్న వాటర్ పిసుకుతుంటే వస్తున్నాయి. సో ఇట్లా చేసేసుకున్నాం కదా, దీన్ని మంచిగా ఇట్లాగా సున్నుండల్లాగా ఈ ఉండలు చేసుకోండి. ఇదిగోండి ఇది మనం అరిసెలు చేసిన తర్వాత నూనె పిండేయడానికి వాడతాం కదా, ఇది దాన్ని ఇలా కూడా వాడచ్చు. దీనికోసం మనం పూరి ప్రెషర్ ఆ లడ్డుది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్నవి మన టెక్నిక్స్ అంతే. దీన్ని ఇట్లా తీసుకున్నాను, ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను, కొంచెం అటు ఇటు అన్నాను, ఇదిగోండి ఇక్కడ పెట్టాను. దీని మీద ఇంకో కవర్ పెట్టాను, మందపాటి కవరు. చక్కగా ఇట్లా అన్నాను, లైట్గా ప్రెస్ చేయండి. ఇది మనకి మందంగానే ఉండాలి, ఇవి ఇట్లా వస్తాయి. ఇవన్నీ ఇలా చేసుకోవాలి. దీన్ని తీసుకోవడం కూడా చాలా ఈజీ. దీన్ని డైరెక్ట్ తీసుకొచ్చి పెంక మీద పెట్టడమే. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. చిన్నగా స్ప్రే చేసినా ఏం లేదండి, ఆయిల్ అటు ఇటు కలాలి కాబట్టి ఇక్కడ వేసిన పర్లేదు. మూత పెట్టి సిమ్లో పెట్టాను, మెల్లగా వేగుతుందిలే అని. దీన్ని కొంచెం ఇట్లా తీసుకొని అవసరాన్ని బట్టి అటు ఇటు తిప్పండి. కొంచెం కాలేదాకా డిస్టర్బ్ చేయకండి. నేను పెట్టి జస్ట్ 1 మినిట్ కూడా కాలేదు, కాలుతూనే ఉన్నాయి. ఇట్లా మంచి కలర్ వస్తున్నాయి. మందంగా వస్తాం కదా, అస్సలు డిస్టర్బ్ కావట్లేదండి. ఇదిగోండి మంచిగా అటు తిప్పి ఇటు తిప్పి కాలుస్తున్నాను, మంచిగా అయిపోతున్నాయి. ఇరగని కూడా ఇరగట్లేదు. మనం సాలిడ్గా బైండింగ్ చేసినాం కదా. లాస్ట్ గోధుమ పిండి వేయటం మర్చిపోకండి. ఇది ఎంత ఉడికినా పర్లా, కాలటం కావాలి అంతే. ఎందుకంటే హాఫ్ బాయిల్ ఉంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది, కరకర అంటుంది. కట్టేస్తున్నాను, నాకు ఈ వేగింది చాలు. కట్టేసి నాకు ఉంచా, వెనక కూడా మంచిగా వేగుద్ది. మధ్యలో అండి 1-2 ఇరిగినట్టు అవుతాయి కదా, అయినాయి నాకు కూడా. దాన్ని జస్ట్ ఇట్లా అంటే బైండ్ అయిపోతున్నాయి మళ్ళీ. అసలు ఎక్కడ నేను దీన్ని ఇట్లా టాస్ చేసినా కానీ అట్లానే ఉంటాయి. తింటుంటే తినాలనిపిస్తుందండి. ఇట్లా లోపల మెత్తగా ఉంది, మళ్ళీ నవ్వులుతుంటే క్రిస్పీగా ఉంది. చూడండి, విడగొడితేనే విడుతుంది. మీరు బాక్స్లో పెట్టడానికి టెన్షన్ పడక్కర్లా. ఇంకొక బ్యూటీ చెప్పిన, ఇది చల్లారిపోయినా కూడా బాగుంటాయి ఇవి. బాగుండి. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్.